దురంధర్ 2 ద రివెంజ్ ట్రైలర్ అయితే ఇప్పుడే చూసేసాను. నాకైతే ఎలా అనిపించిందంటే నాకైతే పిచ్చగా నచ్చింది. నేనైతే ఈగర్లీ వెయిటింగ్ ఈ సినిమా కోసం. ఎప్పుడైతే దురంధర్ 1 అయితే చూసానో దురంధర్ 2 ఎప్పుడు వచ్చిద్దా అని వెయిట్ చేస్తున్నాను. ప్రీమియర్స్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి అంటున్నారు. ఒకవేళ కనుక యూబిఎస్ కానీ ఉస్తాద్ భగత్ సింగ్ కానీ నెగిటివ్ టాక్ వచ్చిందా ఈ సినిమా గుల్ల కొట్టేసిద్ది టాలీవుడ్ లో కూడా. ఎందుకంటే అంత అడిక్ట్ అయిపోయారు. ఓకే, ఇంకా హ్యాపీ దివాలి. తనకి ఇంకా టైం ఉందిగా. నీకు కొంచెం ఎర్లీగా స్టార్ట్. ట్రైలర్ బ్రేక్ డౌన్ గురించి కూడా మాట్లాడేసాం. ఓపెనింగే మనకి దురంధర్ పార్ట్ 1 లో ఒక సీన్ జరిగింది కదా, అంటే ఫ్లైట్ ని హైజాక్ చేస్తారు, కొన్ని వాళ్ళ టెర్రరిస్ట్ ని విడిపిమంటారు కదా. అక్కడ ఒక డైలాగ్ అంటాడు, తుమ్ హిందూ వాళ్ళం డర్పోకాయ్ అని చెప్పేసి. అక్కడ మనకి రెహమాన్ డకాయట్ ని పిచ్చ కొట్టుడు కొడతాడు కదా దురంధర్ పార్ట్ 1 లో. అదైతే చూపించేస్తున్నారు. నాకైతే సాటిస్ఫైయింగ్ సీన్ అదైతే. ఆ డైలాగ్ అది పెట్టింది కట్ ఇంకా మీకు అక్కడే ట్రైలర్ ఓపెనింగ్ సీన్ మనకి ఇంత బాగుంటది. నెక్స్ట్ వచ్చేసే బయటికి ఇంకా నెక్స్ట్ ల్యారీకి రెహమాన్ డకైట్ చనిపోయాడు. దాని తర్వాత రెహమాన్ డకైట్ ప్లేస్ లో ఎవరు వస్తారు? అందరూ అర్షద్ పప్పు వస్తాడు. ఎందుకంటే మన ఇప్పుడు మనోడు కూడా లీడర్ అవ్వచ్చు, అవి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మనోడు లీడర్ అయ్యాడు అనుకోండి, అర్షద్ పప్పుకి మనోడికి డిఫరెన్సెస్ వస్తాయి. ఒకవేళ అర్షద్ పప్పు ఒప్పుకొని నువ్వే అవ్వు, మన కాపాడావు కదా అని చెప్పేసి. ఎందుకంటే ఒక సీన్ జరిగిద్ది మనకి గుర్తున్నట్టయితే పార్ట్ 1 లో ఆటోలో తీసుకెళ్తాడు. ఆటోలో తీసుకెళ్తున్నట్టు నటిస్తాడు కదా, అది అందరికి కనపడేలాగా ఆటో డ్రైవర్ అయితే చాలా ప్రయత్నించాడు. హంజాన్ మిర్జా అయితే బతికిస్తాను అని చెప్పేసి పాజిటివ్ ఇంటెంట్ అయితే వచ్చేసింది అందరిలో. ఇంకా నెక్స్ట్ రెహమాన్ డకాయట్ తర్వాత నాకు తెలిసి ప్రజలందరూ మనోడే కావాలి, హంజా మిర్జానే కావాలని చెప్పేసి అందరూ కోరుకొని ఉంటారు. సో నాకు తెలిసి ఇక్కడ అర్షద్ పప్పుకి వీళ్ళకి డిఫరెన్సెస్ వచ్చుంటాయి. అండ్ నెక్స్ట్ పార్ట్ ఏంటంటే మన డిఎస్పీ సాబ్ అయితే చూపిస్తారు. ఇక్కడ నాకైతే ఏమనిపిస్తుంది అంటే మన రణ్వీర్ సింగ్ అయితే ఆ గ్రూప్ కి లీడర్, ల్యారీకి లీడర్ అయిపోయి లోపల నుంచి, ఎందుకంటే 24th నవంబర్ టెర్రరిస్ట్ అటాక్ తర్వాత మామూలుగా మన రణ్వీర్ సింగ్ మిషన్ ఏంటంటే అక్కడ లోపల జరుగుతున్న వాళ్ళ సీక్రెట్స్ అనేవి ఒక సీక్రెట్ ఏజెంట్ కి వెళ్ళి పంపించాలి. కానీ అలా జరిగినా కూడా 24th నవంబర్ ఆ టెర్రరిస్ట్ అటాక్ చూసి దాంట్లో తిను భాగమైన తను అనుకొని తన గిల్ట్ తో మొత్తాన్ని ఏరేద్దాం అనుకుంటాడు కదా. ఆ ఏరేద్దాం ప్రాసెస్ లో మొత్తాన్ని అసలుకి టెర్రరిస్ట్ మాఫియానే లేకుండా చేద్దాం అనుకుంటున్నట్టున్నాడు మనకి. ఇంకా నాకు ఈ ట్రైలర్ లో మెయిన్ నచ్చింది ఏంటంటే కెమెరా యాంగిల్ షాట్స్ చాలా అంటే చాలా బాగుంది. ఎలివేషన్ సీన్స్ అయితే పర్ఫెక్ట్. ట్రైలర్ మొత్తం ఒక సాంగ్ తో అయితే నడుస్తుంది. అసలుకి సాంగే ఎంత బాగుందంటే సూట్ అయిపోయింది అసలుకి. ఇక్కడ మనకి జస్కీరత్ సింగ్ ను కూడా చూపిస్తారు. మనకి ఫస్ట్ పార్ట్ లో అయితే చివరిలో కొంచెం బిట్ చేస్తారు, దీంట్లో అయితే ఎక్కువ చూపించేశారు. అసలు జస్కీరత్ సింగ్ ఎవరు, అసలు ఎందుకు తను జైల్లో ఉన్నాడు, అసలు దాని తర్వాత అసలుకి మన తనని ఎందుకు సెలెక్ట్ చేశారు ఇక ఏజెంట్ గా, తన ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్ కథ ఏంది, వాళ్ళ అమ్మా నాన్నకి ఏమైంది అని చెప్పి అయితే మనం అయితే సినిమా చూసి తెలుసుకోవాలి. అతను ఎందుకు ఇంత ఎందుకు భారతదేశం ఏజెంట్స్ తన నమ్మకాన్ని పెట్టి పంపించారు అసలు అంటే గట్టి స్టోరీ ఉండిద్ది. ఖచ్చితంగా అయితే మన సినిమాలో చూసి తెలుసుకోవాలి. అదైతే నెక్స్ట్ మన పాపని చూపించేస్తారు. తనైతే నేనైతే ఖచ్చితంగా వేసేస్తారు అనుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడైనా తన దేశంలోకి పరాయోడు వచ్చి సీక్రెట్స్ మొత్తం ఇదని తెలిసిన తర్వాత తనకి మోసం అని అనిపించింది, తను మోసం చేశాడు అని అనిపించింది. తను ఎక్స్క్యూజ్ గా మారితే దీనికి ప్రాబ్లం కాబట్టి తననైతే ఖచ్చితంగా వేసేది ఉంటాడు. ఆ సీన్ అయితే చాలా అంటే చాలా పండిద్ది అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే చాలా మంది ఆ సీన్ ఉండకూడదని చెప్పి కోరుకున్నారు, కానీ ఇట్స్ ఫ్యాక్ట్, ఖచ్చితంగా ఉండాల్సింది ఆ సీన్. అండ్ నెక్స్ట్ ఒక లైన్ అయితే ఉంది, అర్షద్ పప్పు ఇక్కడ కాస్త ఆశ్చర్యపోతున్నాడు అండ్ కోపంగా కూడా ఉన్నాడు. ఎందుకంటే తన గురించి నిజం తెలిసిపోయినట్టుంది అర్షద్ పప్పుకి. మొత్తం అసలుకి హంజా మిర్జా అని ఒక ఇండియన్ ఏజెంట్ అని చెప్పి తెలిసిపోయినట్టుంది. అండ్ మన రసూల్ ఉన్నాడు కదా, తను కూడా టెర్రరిస్ట్స్ కి నాయకుడు, తను కూడా చూపించేశారు. నెక్స్ట్ నాకైతే చివరిలో అయితే బాగా నచ్చింది, ఎప్పుడైతే హంజా మిర్జా లవర్ ని చూపించారో దాని తర్వాత ఒక లైన్స్ అయితే వస్తాయి, హౌన్స్లా ఇంధన్ బద్లా. హౌన్స్లా అంటే ధైర్యం, బద్లా అంటే రివెంజ్. మన దేశమే ఇంపార్టెంట్, ఇంకెవరు ఇంపార్టెంట్ కాదని చెప్పేసి ఆ లైన్ లో అయితే చూపించున్నట్టుంది. సింగ్ ఒక డైలాగ్ అంటాడు, పాకిస్తాన్ కా ముస్తక్బిల్
అభి హిందుస్థాన్ తాయ్ కరేగా, అంటే ఇప్పుడు పాకిస్తాన్ యొక్క భవిష్యత్తు మన ఈ భారతదేశం మీద ఆధారపడి ఉందని చెప్పేసి. మాక్సిమం ఇదైతే నిజమైన స్టోరీ అంటారు, ఎంతో కొత్త కొంచెం కల్పితం పెట్టాల్సిందే, ఎందుకంటే ఇది ఒక సినిమా కాబట్టి. నాకు తెలిసి ఇక్కడ పాకిస్తాన్ కి ఒక ప్లాన్ వేసినట్టున్నాడు, ఆ ప్లాన్ లో మొత్తం చిక్కున్నట్టున్నారు. ఇది నాకు తెలిసి చివరిలో లాస్ట్ ఫైట్ అయితే అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది ఖచ్చితంగా ఏ రేటెడ్ మూవీ కాబట్టి కొన్ని సీన్స్ కానీ కొన్ని బూతులు అయితే ఖచ్చితంగా ఉంటాయి. నాకైతే ఈ సినిమా గురించి పిచ్చి ఈగర్లీ వెయిటింగ్. ప్రీమియర్స్ అయితే 18th పడిపోతాయి. ఫస్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ కి అయితే ఖచ్చితంగా వెళ్తాను. ఒకవేళ అది గనక నెగిటివ్ టాక్ వచ్చిందా, సినిమా బాగోలేదా, దురంధర్ 2 అయితే గుల్ల కొట్టేసింది, రాసి పెట్టుకోండి. సో 2 మూవీస్ ఆడాలని కోరుకుందాం, ఏది పోకూడదని కోరుకుందాం. ఖచ్చితంగా అయితే దురంధర్ 2 అయితే ఖచ్చితంగా ఉండేది. 3 hours 55 minutes అంటున్నారు రన్ టైం. ఇంకా సెన్సార్ బోర్డు నుంచి ఇంకా రాలేదు యాక్చువల్ ఇన్ఫర్మేషన్. సెన్సార్ బోర్డు నుంచి వచ్చిన తర్వాత అయితే తెలిసింది. ఖచ్చితంగా 3 hours 55 minutes అయితే ఉంటే మనకైతే ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే లోడింగ్ అవుతుంది. గెట్ రెడీ ఫర్ ద దురంధర్ 2 అండ్ యూఎస్బి ఆల్సో. నా కంటెంట్ కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.